హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాటే మంత్రం తెలుగు ఆడియో స్టోరీస్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చదువుకోబోయే కథ పట్నం బావ పల్లెటూరి బావ 10వ భాగం. ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే లైక్ ఇవ్వటం అసలు మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దామా? పట్నం బావ పల్లెటూరి బావ 10వ భాగం. ఎవరో ఒక అతను బైక్ దిగి లోపలికి వస్తూ పూలు కోస్తున్న ఉష వైపు చూశాడు. ఆమెను చూడగానే తళుక్కన మెరిశాయి అతని కళ్ళు. పరిచయం ఉన్నవాడిలా పెదవులు విడవడకుండా ఓ చిన్న నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయాడు. ఎవరబ్బా అతను? నన్ను చూసి నవ్వుతాడు. అబ్బా, అతని స్మైలు ఎంత మెస్మరైజింగ్గా ఉంది. మంచి హైట్కు తగిన వెయిట్, సూపర్ పర్సనాలిటీ. కానీ ఆ బట్టలు, ఆ అవతారం ఏమిటో అలా ఉంది. కానీ అతన్ని చూస్తే ఎక్కడో చూసినట్లుగా ఉంది. ఎవరితను? ఎక్కడ చూశానబ్బా అని ఆలోచిస్తూ పూలు కోస్తూ ఉంది ఉష. ఎంత ఆలోచించినా గుర్తుకు రాలేదు. సిరి ఏమైపోయిందో? లోపలికి వెళ్ళినట్లే ఉంది. మళ్ళీ బయటికి రాలేదు అనుకుంటూ పువ్వులన్నీ కోసుకుని లోపలికి వచ్చింది. వాటిని ఉయ్యాల బల్ల మీద పెట్టి తను కూడా కూర్చుంది. అప్పుడు వచ్చింది సిరి. ఏంటి, నన్ను పూలు కోయమని నువ్వు అలాగే పోయావు అంది ఉష. ఏం చెప్పను నా బాధలు. ఉష పూలు కోస్తుందిలే, మేం పనిలో ఉన్నాం. దేవుడి పటాలకి విగ్రహాలకి బొట్లు పెట్టమని అప్పగించారు నాకు. ఇదిగో ఇప్పుడే పూర్తయింది, చేయి కడుక్కొని వస్తున్నాను అని చేయి చూపించింది. లోపలికి వెళ్ళి 2 సూదులు దారం తీసుకువచ్చింది. ఉషా ప్లీజ్, గబగబా ఈ పూలు గుచ్చేద్దాం, ముందు వెళ్ళి స్నానం చేసిరాపో అంది. మరి నువ్వు? అంది ఉష. నేను ఇప్పటి వరకు స్నానం చేయకపోతే మీ అత్తగారు నన్ను ఊరుకుంటారా తల్లి? అందులో ఈరోజు అసలే పండుగ. ఇలాంటివి ఏదో ఒక పనులు ఉంటాయి. అందుకని ఉదయం నిద్ర లేవగానే ముందుగా స్నానం చేసి కిందికి వచ్చాను అంది. అవునా, మరి లేవగానే నాకు కూడా చెప్పాల్సింది కదా, నేను కూడా స్నానం చేసే వచ్చేదాన్ని అంది ఉష. మాకంటే ఎలాగూ తప్పదు, నీకెందుకులే ఆ కష్టం అంది సిరి. సరే, త్వరగా స్నానం చేసి వస్తాను అని లేచింది ఉష. స్నానం చేసి ఇప్పటికీ నైట్ డ్రెస్ వేసుకునిరా, పనయ్యాక గుడికి వెళ్ళాలి కదా, అప్పుడు లంగా ఓణి వేసుకుందాం అని చెప్పింది సిరి. లంగా ఓణీనా? నాకు లేవుగా అంది ఉష. నాకు చాలా ఉన్నాయిలే, వాటిలో నీ ఇష్టం వచ్చింది వేసుకుందువు కానీ. మనిద్దరి సైజు దాదాపు ఒకటే, బ్లౌజ్ కూడా సరిపోతుంది. అంతగా లూజ్ అయితే ఓ కుట్టు వేపిద్దాం, టైట్ అయితే ఓ కుట్టు విప్పుదాం, అంతే కదా అంది సిరి. సరే అయితే నేను స్నానం చేసి వస్తా అని స్టెప్స్ వైపు నడిచింది ఉష. అప్పుడే ఒక అతను పైనుంచి కిందికి వస్తున్నాడు. పర్సనాలిటీలో ప్రభాస్నే తలదన్నేలా ఉన్నాడు. రూపంలో క్యూట్గా మహేష్ బాబులా ఉన్నాడు. వావ్, ఎవరి హీరో అనుకుంటూ పరిశీలనగా చూసి, ఇతను ఇందాక చూసిన అతనే కదా, స్నానం చేసి మంచి బట్టలు వేసుకుంటే గుర్తుపట్టలేకపోయాను అనుకుని అతన్ని అలాగే చూస్తూ ఉంది. మళ్ళీ తన్ను చూసి చిన్నగా నవ్వాడు. అతని స్మైల్కి మైమరిచిపోయి అలాగే చూస్తూ ఉంది. అతని వెనక జగదీష్ వస్తూ, అర్జున్ ఎంతసేపు అవుతుందిరా వచ్చి అన్నాడు. ఇప్పుడే మామయ్య, ఓ 10 నిమిషాలు అవుతుంది అన్నాడు అతను. కిందే నిలబడి ఉన్న ఉషను చూసి, ఉష తల్లి ఏంటి అక్కడే నిలబడిపోయావు అన్నాడు. ఉష తేరుకొని, ఏమీ లేదు డాడీ, స్నానం చేయటానికి పైకి వెళ్తున్నాను అంది చిన్నగా మెట్లెక్కుతూ. అవునమ్మా, నువ్వు అర్జున్ బాబుని ఎప్పుడూ చూడలేదు కదా, వీడేనమ్మా అర్జున్, ఇది నా కూతురురా ఉష అని ఇద్దరికి పరిచయం చేశాడు. హాయ్ బావా అంది ఉష దగ్గరగా వచ్చి. హాయ్, హౌ ఆర్ యూ అన్నాడు అర్జున్ నవ్వుతూ. నాకు తెలుసు మామయ్య అన్నాడు. ఎప్పుడూ చూడలేదు కదరా, ఎలా తెలుసు అన్నాడు జగదీష్. మీ ఫోటోలు అత్తయ్య అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటుంది, అలా తెలుసు అన్నాడు అర్జున్. జగదీష్, అర్జున్ అలా పక్కపక్కన నిలబడితే అప్పుడు అర్థమైంది ఉషకి.
అతన్ని ఎక్కడ చూశానా అని. మమ్మీ చెప్పింది కరెక్ట్. అర్జున్ బావ అచ్చం డాడీ పోలికే. యంగ్ ఏజ్లో డాడీ అలాగే ఉండేవారేమో. డాడీని రోజూ చూస్తూ ఉండటం వల్ల అర్జున్ బావని చూడగానే ఎక్కడో చూసినట్లుగా అనిపించింది. అందుకే అనుకుంటా అనుకుంది ఉష. అర్జున్ అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. కానీ పక్కనే డాడీ ఉన్నారు. లేకపోయినా కూడా ఏదో సిగ్గు, మొహమాటం అడ్డుపడుతోంది అతనితో మాట్లాడాలంటే. అభిబావతో మాట్లాడుతుంటే అలా ఏమీ అనిపించలేదు. ఎందుకని? అంతలో సిరి, ఉషా త్వరగా వెళ్ళి స్నానం చేసిరావే, మళ్ళీ టైం అయిపోతుంది, ఇంకా మనం టిఫిన్ కూడా చేయలేదు అని కేకలేసింది. వెళ్ళమ్మా, ఏదైనా పని ఉందా అన్నాడు జగదీష్. అవును డాడీ అంటూ పైకి వెళ్ళింది. నాన్న, అర్జున్ బావ వీరయ్య గురించి మాట్లాడుకుంటూ కిందికి వెళ్ళిపోయారు. రూమ్లోకి వెళ్ళి వావ్, అర్జున్ బావ చాలా అందంగా ఉన్నాడు అనుకుని ఉదయం తనకు వచ్చిన కల గుర్తుకు వచ్చి పగలబడి నవ్వుకుంది. అసలు మరీ పూర్తి ఆపోజిట్గా వచ్చింది కల. అంటే నా ఊహలో అర్జున్ బావ అలా ఉంటాడు అనుకుని ఉంటాను, అందుకే అలా వచ్చింది అని కలలో అర్జున్ని గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ నవ్వుకుంది. స్నానం చేసి నైట్ డ్రెస్ వేసుకొని కిందికి వచ్చింది. ఉష వచ్చేటప్పటికి సిరి, అర్జున్ పూలదండలు గుచ్చుతున్నారు. దాదాపుగా పూలన్నీ అయిపోవచ్చాయి. అయిపోయాయా అంది అవి చూసిన ఉష. ఓ, అయిపోయాయి. మై క్యూట్ బ్రదర్ చేయి పడిందంటే ఎంత పనైనా హాంఫట్టే. నేను ఒక దండ గుచ్చేటప్పటికి అన్నయ్య 2 దండలు గుచ్చేస్తాడు, అంత స్పీడు అంది సిరి. ఏడ్చావులే అంటూ రా ఉష, కూర్చో అన్నాడు ఉషని చూస్తూ. ఎగ్జామ్స్ అయిపోయాయా అని అడిగాడు. అయిపోయాయి అని చెప్పింది. నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నావు? ఇంకా చదువుతావా లేక జాబా అని అడిగాడు. ఏమో, ఇంకా ఏమీ అనుకోలేదు అని చెప్పింది ఉష. అదేంటి, ఎగ్జామ్స్ అయిపోయేటప్పటికి డెసిషన్ తీసుకుని ఉండాలి కదా అన్నాడు. అదేం లేదులేరా, అది పిహెచ్డి చేస్తానని అంది, నేనే వద్దన్నాను అన్నాడు జగదీష్. ఏం మామయ్య, ఎందుకని? ఇప్పుడు తను జాబ్ చేయాల్సిన అవసరం ఏం లేదు కదా, నీ ప్రొఫెషన్లోకి దించుతున్నావా ఏంటి అన్నాడు. అబ్బే అదేం లేదురా, నేనే మానేద్దాం అనుకుంటున్నాను, ఇంకా దాన్ని ఏం దించుతాను, పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అన్నాడు అర్జున్ వైపు చూస్తూ. పెళ్లి చేస్తే చదువు మానుకోవటం ఎందుకు? చదవాలి అనుకుంటే చదువుకోనివ్వండి, పెళ్లి చదువుకి అడ్డు కాదు కదా అన్నాడు అర్జున్. ఏమోరా, పెళ్లి చేశాక అది దాని భర్త కలిసి నిర్ణయించుకుంటారు ఆ విషయం. అదేంటి మామయ్య, తను చదువు విషయం వాళ్ళెవరో నిర్ణయించటం ఏమిటి? నాకు ఇదే నచ్చదు. పెళ్ళైతే ఆడపిల్ల భర్త నిర్ణయాల మీదే నడవాలి అని ఎక్కడైనా రాసుందా? తన గురించి తను నిర్ణయం తీసుకునేంత జ్ఞానం, పరిపక్వత ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరి నిర్ణయం కోసమో ఎదురు చూడటం అమ్మాయిలను మరీ తక్కువ చేయటం అవుతుంది మామయ్య అన్నాడు అర్జున్. అతని మాటల్లోని ఖచ్చితత్వానికి, లేడీస్ మీద అతనికి ఉండే గౌరవానికి అబ్బురపడి అలాగే చూస్తూ ఉంది అర్జున్నే. అంతలో జగదీశ్వరి వంటగదిలోంచి బయటకు వచ్చింది. ఎంతసేపు అవుతుంది నాన్న వచ్చి అంది. ఇంతకు ముందేనమ్మా, మీరు బిజీగా ఉన్నారని అటు రాలేదు అన్నాడు అర్జున్. వీరయ్యకి ఎలా ఉంది నాన్న, కళ్ళు తెరిచాడా అని అడిగింది. 2 గంటలు ఆ టైంలో స్పృహలోకి వచ్చాడమ్మా. పాపం పెయిన్స్కి బాగా బాధపడుతున్నాడు, అందరినీ గుర్తుపెట్టాడు. ఉదయం డాక్టర్కి ఫోన్ చేస్తే వచ్చి టెస్ట్ చేసి ఇక ప్రాణానికి భయం లేదు అని చెప్పారు. వెన్నుకి ఆపరేషన్ చేశారు. ఓ 10 రోజుల వరకు హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందేమో అని చెప్పాడు. పోనీలే నాన్న, బాగానే ఉన్నాడు అని చెప్పి భారం దించావు. పోనీలే, పూర్తిగా బాగైపోయి ఇంటికి వస్తే ఆ రామయ్య తండ్రికి వెండి పాదాలు చేపిద్దాం అంది జగదీశ్వరి. అక్క, వీడికి ఇంత మంచితనం ఎక్కడి నుండి వచ్చిందా అనుకుంటున్నాను. అది నీ దగ్గర నుంచే వచ్చింది అన్నాడు జగదీష్. వీరయ్య మీ బావగారి హయాం నుంచి ఈ రోజు వరకు నమ్మిన బంటులాగా మన ఇంటినే నమ్ముకుని ఉన్నాడురా. మన ఇంట్లో మనిషి లాంటి వాడు. ఈ రోజున వీడి పనిలో ఇంత నేర్పరి అయ్యాడంటే వాడి చలవేరా
అంది జగదీశ్వరి. ఆ రత్నం ఏమైనా ఎంగిలి పడిందా అని అడిగింది. వీరయ్యకి తెలివి వచ్చి మాట్లాడేదాకా ఏడుస్తూనే ఉంది. వచ్చే ముందు టిఫిన్ తెచ్చి ఇచ్చానమ్మా, తిన్నదిలే అన్నాడు అర్జున్. పోనీలే నాన్న, వాడు క్షేమంగా ఇంటికి వస్తే అంతే చాలు అంది జగదీశ్వరి. సర్లే, మీ అందరూ లేవండి, టిఫిన్ చేయండి. సిరి, టిఫిన్ పని చూడమ్మా, అక్కడ వీలు కాదు కానీ ఇక్కడికే తెచ్చి పెట్టేసేయి అంది. ప్రసాదాల పని అయిపోవచ్చింది. ఇంక నేను పూజ గదిలోకి వెళ్తున్నాను. మీరు కూడా తినేసి రెడీ అవ్వండి, గుడికి వెళ్దాం అంది. జగదీష్, అభిరామ్కి ఫోన్ చేశావా? త్వరగా రమ్మని చెప్పు. నిన్న సాయంత్రం అనగా వెళ్ళాడు. ఏం పిల్లాడో వీడు. ఎలాగూ వచ్చాడు కదా, పండగ పూటైనా ఇంటి పట్టున తల్లిదండ్రుల కళ్ళ ముందు ఉంటే వాళ్ళు సంతోషిస్తారని జ్ఞానం ఉండొద్దు అని సణుక్కుంటూ లోపలికి వెళ్ళింది. ఫోన్ చేశావా మామయ్య వాడికి? నేను చేయనా అన్నాడు అర్జున్. చేశాన్రా. వాడెక్కడ ఉన్నాడు? వాడెప్పుడో ఉదయమే వెళ్ళిపోయాడు. ఎలాగూ ఊరికి వచ్చాడుగా, ఇక్కడ ఇంత ఉత్సవం జరుగుతుందని తెలుసుగా వాడికి. చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాడుగా. ఈ కాసేపు ఉండి వెళ్ళిపోవచ్చుగా. అక్కడ ఏం విరగదీస్తున్నాడని అంత హడావుడిగా ఇంట్లో కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఏం మనిషిరా వీడు. వీడేంటో నాకు అసలు అర్థం కావటం లేదు. వీళ్ళకి చెప్తే బాధపడతారని నేను చెప్పలేదు అన్నాడు జగదీష్. వాడంతేలే మామయ్య, లైట్ తీసుకో. వాడికి ఎందుకు ఏర్పడిందో పల్లెటూరు అంటే అసహ్యం ఏర్పడింది. ఏదైనా అవసరం వచ్చినా ఏదో ముళ్ళ మీద కూర్చున్నట్టు కాసేపు కూర్చొని హడావుడిగా వెళ్ళిపోతాడు. వాడికి చెప్పి చెప్పి మా అందరికీ విసుకొచ్చింది. పట్టించుకోవటం మానేశాము. మొదట్లో బాధపడేవాళ్ళం, ఇప్పుడు మాకు వాడి ప్రవర్తన అలవాటైపోయింది అన్నాడు అర్జున్. అవును మామయ్య, చాలా సంవత్సరాల తర్వాత ఊర్లోకి వచ్చారు కదా. అత్తయ్య మీరు కూడా కళ్యాణానికి పీటల మీద కూర్చుంటే బాగుండేది అన్నాడు అర్జున్. అప్పుడే అక్కడికి వచ్చిన జయంతి, అవునరా, అసలు మాకు ఆ ఊహే తట్టలేదు. శ్యామల వాళ్ళు కూడా కూర్చుంటున్నారట. వాళ్ళ అత్తగారు పేరు ఇచ్చిందట. అరేరే, పొరపాటు అయ్యింది. మామయ్య వాళ్ళ పేరు కూడా ఇవ్వాల్సింది. ముందే తెలుసు కదా ఇప్పుడు వస్తున్నారని అంది జయంతి. స్నానం చేసి పూజ గదిలోకి వెళ్తున్న జగదీశ్వరి అక్కడికి వచ్చి, అరేరేరే, పొరపాటు అయ్యింది. నువ్వు కమిటీ వాళ్ళకి చెప్పరా, నీ మాట తీసేయలేరు అంది. సరేనమ్మా, నాకు కూడా ముందు తట్టలేదు, నేను చెప్తానులే. దీనిలో పెద్ద సమస్య ఏముంది అన్నాడు అర్జున్. అంతగా కాకపోతే ఖచ్చితంగా 5 జంటలే కూర్చోవాలంటే అక్క వాళ్ళ బదులు మామయ్య వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళు ప్రతి సంవత్సరం పీటల మీద కూర్చుంటారుగా. వాళ్ళ ఇంటికి వెళ్ళి అత్తయ్యకి మామయ్యకి నేను సర్ది చెప్తానులే, వాళ్ళేమీ అనుకోరు అన్నాడు అర్జున్. వద్దులేరా అర్జున్, కొంతమందికి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. పైగా ఆడపిల్లని వద్దని మేమెలా కూర్చుంటామో పీటల మీద. అంతగా అయితే మేము వచ్చే సంవత్సరం కళ్యాణానికి కూర్చుంటాము. అప్పుడు ముందే మన పేరిస్తే సరిపోతుందిగా అన్నాడు జగదీష్. అంతేలే మామయ్య, కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి, నీకు తెలుసుగా. ఇక్కడ ప్రతి సంవత్సరం కళ్యాణానికి 5 జంటలు మాత్రమే కూర్చుంటారు. అది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయం. మన మాట వింటారని పద్ధతులు తప్పటం నాకు ఇష్టం ఉండదు అన్నాడు అర్జున్. అంతేరా, లైట్ తీసుకో. అసలు దీని గురించి మనం ఆలోచించలేదు కదా. నాకు కూడా తట్టలేదు. పండక్కి ఊరికి వెళ్తున్నాం కదా, కళ్యాణానికి కూర్చోవాలని ఆలోచన రాలేదు. ఇక దాని గురించి ఆలోచించకు. వచ్చే సంవత్సరం ఫిక్స్. అప్పుడు ముందే పేరిస్తే సరిపోతుందిగా. దాని గురించి ఇంత ఆలోచన ఎందుకు అన్నాడు జగదీష్. జయంతి, జగదీశ్వరి మాత్రం చాలా బాధపడ్డారు. అయ్యో, మనకెందుకు ముందే తట్టలేదు అని. ఇప్పుడేం కాలేదు లెక్క, ఎందుకు ప్రతిదానికి ఫీల్ అవుతారు? ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం ఏమవుతుంది, ఇంతలోనే అంత ఫీల్ అవుతారు అన్నాడు జగదీష్. టిఫిన్ తిని కాఫీ తాగి, సరేనమ్మా, గుడి దాకా వెళ్ళి వస్తాను, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో. నువ్వు వస్తావు మామయ్య అన్నాడు అర్జున్. వస్తాను పదా అంటూ మామ అల్లుళ్ళిద్దరూ గుడివైపు వెళ్ళారు. ఆ దారిలోనే శ్యామల వాళ్ళ ఇల్లు.
ఒకసారి వెళ్ళొద్దాం రండి మామయ్య, మళ్ళీ వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకుంటారు అన్నాడు అర్జున్. ఇద్దరూ ఇంట్లోకి వెళ్ళారు. శ్యామల భర్త మోహన్, మామగారు సుందరయ్య హాల్లో కూర్చొని ఉన్నారు. రండి రండి అని మర్యాదగా ఆహ్వానించారు. నమస్తే అంకుల్ అంటూ నమస్కారం చేశాడు మోహన్. నిన్న అమ్మాయి చెప్పింది జగదీష్ నువ్వు వచ్చావని. ఇదిగో ఈరోజు పిల్లల్ని కళ్యాణానికి కూర్చోబెడుతున్నాగా, ఈ హడావుడిలో ఉన్నాం. ఈ పని అయ్యాక సాయంత్రం అందరం కలిసి రావచ్చు అనుకుంటున్నాం. రా జగదీష్, చానాళ్ళయింది నిన్ను చూసి అన్నాడు సుందరయ్య. ఆయన జగదీష్ కంటే 7-8 ఏళ్ళు పెద్దవాడు. వాళ్ళ కుటుంబానికి ఊళ్ళో చాలా మంచి పేరు ఉంది. వాళ్ళ తండ్రి మున్సబ్ గారు. రా అర్జున్, వీరయ్యకి ఎలా ఉంది అని అడిగాడు. ఇప్పటికైతే ప్రాణానికి భయం లేదని చెప్పారు మామయ్య. కోలుకోవటానికి టైం పడుతుంది అన్నారు. అసలైనా వాడిప్పుడు చెట్టు ఎందుకు ఎక్కాడంట? ఏమైనా కుర్రపిల్లాడని అనుకుంటున్నాడా అన్నాడాయన. తేనె పట్టు కోసం ఎక్కాడట మామయ్య. వాళ్ళ మనవరాలకి మందులోకి తేనె కావాలని. కుర్రపిల్లల కంటే స్పీడ్గానే ఎక్కుతాడు. టైం బాగుండలేదు అంతే అన్నాడు అర్జున్. అంతలో లోపల నుంచి శ్యామల అత్తగారు వచ్చింది. జగదీష్, ఎంతసేపు అవుతుంది వచ్చి అంది ఆప్యాయంగా. ఇప్పుడే వాణి, బాగున్నారా అన్నాడు. ఆమె జగదీష్ క్లాస్మేట్. అప్పట్లో చాలా పొగరుగానే ఉండేది డబ్బుందని. ఇప్పుడు మారిపోయినట్లుంది అనుకున్నాడు. పని మనిషిని కేకేసి కాఫీ తెమ్మని చెప్పింది. ఇప్పుడే తాగొచ్చాం అత్తయ్య అంటూ బాగుండదని కాఫీ తీసుకున్నారు అర్జున్ జగదీష్. చిన్నప్పటి సంగతులేవో పిచ్చాపాటి మాట్లాడుతూ కూర్చున్నారు కాసేపు. సరే మామయ్య, అత్తయ్య గుడి దాకా వెళ్ళొస్తాం. సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. మీరు కూడా పని హడావుడిలో ఉన్నారుగా అన్నాడు అర్జున్. అవును అర్జున్, ఈరోజు కార్యక్రమం ఉందిగా, అదే హడావుడి అంది వాణి. ఒక 2 నిమిషాలు కూర్చోండి, శ్యామల స్నానం చేస్తుంది. మళ్ళీ మీ మేనకోడలు అలుగుతుందేమో, మా మామయ్య ఇంటి దాకా వచ్చి నన్ను చూడకుండానే వెళ్ళాడని అంటూ జోక్ చేసింది వాణి. పిల్లలేరత్తయ్య అన్నాడు అర్జున్. రాత్రి మేము పనులు చేసుకుంటుంటే అర్ధరాత్రి వరకు మేల్కొని ఉన్నారు. వాళ్ళని పడుకోబెట్టడం మా వల్ల కాలేదు. ఇంతవరకు లేవలేదు. లేస్తే పనులకు అడ్డం వస్తారని పడుకోనీయలేమ్మని మేమే వదిలేశాం అంది వాణి. అర్జున్ మాట వినిపించి పాప లేచి వచ్చింది. మామా అంటూ అర్జున్ ఒళ్ళోకెక్కి కూర్చుంది. మామా, అప్పులు నేను వచ్చాను, నువ్వెక్కడికి వెళ్ళావు అంది. నేను ఇప్పుడే వచ్చానమ్మా, వచ్చి మా బంగారు తల్లి కోసం ఇక్కడికి వచ్చాను అన్నాడు. అవునా అంటూ అర్జున్ బొగ్గ మీద ముద్దు పెట్టింది. పాచినోటితో ముద్దులు పెట్టింది చాలేవే, వెళ్ళి బ్రష్ చేసుకొని తినేసి రెడీ అవ్వు, మనందరం గుడికి వెళ్ళాలి అంది వాణి. నేను మా అమ్మతో వెళ్తాను అంది పాప. లేదు తల్లి, నేను కూడా గుడి దగ్గరికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి నాని చెప్పినట్లుగా చక్కగా బ్రష్ చేసుకొని బాయి తాగి స్నానం చేసి చక్కగా పట్టులంగా కట్టుకొని రెడీ అయ్యి గుడి దగ్గరికి రా. అక్కడ ఉంటాను నేను, సరేనా అన్నాడు అర్జున్. అయితే సరే, రెడీ అయ్యి వస్తాలే అంది. పోవే నత్తినాంచారి అంది వాణి. చూలు మామా, నాని నన్ను నత్తినాంచాలి అంటుంది అని కంప్లైంట్ చేసింది వచ్చిరాని మాటలతో. సుందరయ్య, జగదీష్, మోహన్ మాట్లాడుతూ కూర్చున్నారు. శ్యామల బయటికి వచ్చింది. ఎంతసేపు అవుతుంది మామయ్య వచ్చి అంది. ఇప్పుడేనమ్మా, ఓ 10 నిమిషాలు అవుతుంది అంతే అన్నాడు. ఏరా అర్జున్, నువ్వెప్పుడు వచ్చావు విజయవాడ నుంచి? వీరయ్యకి ఎలా ఉంది అని అడిగింది. బాగానే ఉందక్క, నేను ఉదయమే వచ్చాను అన్నాడు అర్జున్. సరేనక్క, మేము గుడి వరకు వెళ్ళి వస్తాం, నీకోసమే కూర్చున్నా అన్నాడు. టిఫిన్ చేసి వెళ్ళండిరా, మామయ్య కూడా వచ్చాడుగా అంది శ్యామల. ఇంటి దగ్గర చేసే వస్తున్నామక్క, గుడికి వెళ్తూ ఇలా వచ్చాము. రేపు మామయ్య వాళ్ళందరూ కలిసి వస్తారులే, అప్పుడు మర్యాదలు చేద్దువు గాని అన్నాడు అర్జున్ నవ్వుతూ. అందరికీ చెప్పి అక్కడి నుంచి బయలుదేరారు. జగదీష్, అర్జున్ ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళారు. ఇదండి కథ.
ఎలా ఉంది? మీకు ఈ కథ నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ ఘంట.